ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువై ఉన్నది. హల్లెలూయా. ఎంత మంచి వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ ఇటర్నల్. విశ్వాసం అనున్నది శాశ్వతమైనది. ఈవెన్ మరణం కూడా విశ్వాసముని హోల్డ్ చేయలేదంట. అలాంటి విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి మనం ఉంటున్నామా లేదా అన్నది ఈ వాక్యం ఒకసారి మనకి గుర్తు చేస్తుంది. కొన్నిసార్లు మనం కొన్ని విషయాలలో పడిపోతూ ఉంటాం, కార్యం జరగట్లేదు అని గివప్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నారు. అంటే వాక్యం చెప్తుంది ఏంటి, మనకి కాకుండా దేవుడు ఎవరికి ఇస్తారండి? ఖచ్చితంగా మనకి ఇచ్చే దేవుడే, మన ఈవులన్నిటిని తీర్చే దేవుడు. ఈరోజు నువ్వు రోగంతో పడిపోయి ఉన్నావా, బాధతో ఉన్నావా, గర్భఫలం విషయంలో జరగట్లేదు అనుకుంటున్నావా, ఉద్యోగం రావట్లేదని బాధపడుతున్నావా, వివాహం జరగట్లేదని నువ్వు విసిగిపోతున్నావేమో, మరి ఫైనాన్షియల్గా నువ్వు నలిగిపోతున్నావేమో, వాక్యం చెప్తుంది ఏంటి అంటే, అది నువ్వు పలకమంటుంది. నువ్వు చూడకపోయినా అది అదృశ్యమైనవి అయి ఉండొచ్చు. అంటే నువ్వు చూడక కూడా నువ్వు నమ్మాలి, ఇది నాకు జరుగుతుంది అని నువ్వు పలకాలి. నువ్వు ఎప్పుడైతే కన్ఫెస్ చేస్తావో అది ఖచ్చితంగా రుజువు అవుతుంది, నెరవేరుతుంది. అరే, నా బిడ్డ నన్ను విసుకక ప్రార్థిస్తున్నాడు, నా బిడ్డ నన్ను ఎంతో విశ్వాసముతో మరి ఆ హోప్ని పట్టుకొని విడిచిపెట్టుకొని నన్ను నమ్మి ప్రార్థిస్తున్నాడు అని చెప్పి దేవుడు ఖచ్చితంగా మనకి ఇచ్చే దేవుడేనండి. ఈ వాక్యం ఏం చదివిస్తుంది అంటే, విశ్వాసం అనున్నది మనం కొన్నిసార్లు అది చూడలేము, ఆ కార్యం జరగట్లేదు అని మనం బాధపడుతూ గివప్ చేస్తుంటాం. కానీ వాక్యం ద్వారా మనము ఎప్పుడు కూడా ఆ విశ్వాసంని పట్టుకొని నిలకడగా ఉండాలి అని చెప్తుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్.